అయ్యో వాటర్ త్వరగా మిస్ అమ్మా. వాటర్ తీసుకోండి. మనోహర్ గారికి మండుతున్నట్టుంది. ఏమన్నావు రాథోడ్? ఆ, కూరలు స్పైసీగా ఉన్నాయేమో, సారుకు పొరపోయింది కదా, మీకు కూడా నోరు మండుతుందేమో అనుకున్నాను. మిస్మా, రేపు ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ చేయి. ఓ గెస్ట్ వస్తున్నారు. సరే సార్. గెస్టా? ఎవరమ్మర్? నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఎవరు? ఐ మీన్ నాకు ఆ పర్సన్ తెలిసే ఉంటారు కదా. ఏమండి, సార్ ఫ్రెండ్ మీకెలా తెలుస్తారండి? నేను ఆరు ఫ్రెండ్ని రాథోడ్. నాకు అమర్ ఆరుల ఫ్రెండ్స్ అందరూ తెలుసు. చెప్పమర్, ఎవరా గెస్ట్? తను ఇక్కడ వాడు కాదు, కొడైకెనాల్ నుంచి వస్తాడు. కొడైకెనాల్ నుంచి వస్తున్నాడా? ఎవరతను? సారు ఎస్ఐ గురించి చెప్పేస్తారేమో. చెప్తే మనోహరి ముందే జాగ్రత్త పడుతుంది. అతను సార్ సార్ సార్, మొన్న మనం చేసిన మిషన్ గురించి డీటెయిల్డ్ రిపోర్ట్ పంపించమని హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్. మనం ఆ ఫైల్స్ రెడీ చేయాలి. నేను అమర్తో మాట్లాడుతున్నాను కదా రాథోడ్, మధ్యలో ఎందుకు అడ్డుపడుతున్నావు? అది ఆఫీస్ వర్క్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో ఆఫీస్ విషయాలు మాట్లాడకూడదని అమర్ చెప్పాడు కదా. కొన్ని విషయాలు ముందే చెప్పకూడదు మేడం, అలాగే కొన్ని విషయాలు ఆ టైంకే చెప్పాలి. సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి రాథోడ్? అమర్, రేపు వచ్చే గెస్ట్ ఎవరో చెప్పు. రాథోడ్ చెప్పింది రైట్ మనోహరి. కొన్ని విషయాలు ముందే చెప్పకూడదు. రేపు ఎవరు వస్తున్నారో రేపే చూద్దు గాని.